పార్టీ కార్యకర్తలు శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సమాజం అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి. జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు బుధవారం స్థానిక మార్కెట్ వెనుక ఉన్న సుందరయ్య భవనం నందు పార్టీ ముఖ్య కార్యకర్తల 2 రోజుల పాటు శాస్త్రీయ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, సమాజాభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త తప్పనిసరిగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కేసీను, నాయకులు ముడియం చిన్ని, కె శివకుమార్, బాలగురయ్య, ఎస్కే ఆదిల్ మోక్షమ్మ, అనంతమ్మ, మస్తాన్ బి ఖైరుల్, బి బాలమ్మ, రామలక్ష్మమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన సమస్యలకు ఎక్కడ మూలం ఉందో వాటిని దెబ్బ కొట్టాలంటే ఆ కర్మ సిద్ధాంతాన్ని తొలగించుకొని కార్యకర్తలు ముఖ్యంగా విప్లవ ఆశయం కొరకు, శ్రామిక వర్గ విజయం కొరకు పోరాడాలంటే కార్యకర్తలు అలాంటి ఉండకుండా ఉండడానికి కోసమే ప్రప్రథమంగా ఈ శాస్త్రీయ ఆలోచన విధానం అనేది మనం ఏర్పాటు చేశాము. ఆ విధంగా కార్యకర్తలకు కొన్ని ప్రయోగాలు ఏర్పాటు చేసి వాళ్ళకు చూపించడం జరుగుతుంది. వెంకటేశ్వర్లు జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నాను. చిత్త కార్తీలో అది ఆ కార్తీ బాగా మతికి మామూలుగా టీ బ్రేక్, టీ వచ్చిన తర్వాత టీ వచ్చింది. కష్టపడకుండా ఫలితం ఆశించడం తప్పు. చెమట పట్టకుండా ఆరోగ్యం రావాలని కూడా మొట్టి మాట. చెమట పట్టాలంటే పని చేయాలి. నీ శరీరంలో తిన్న ఉప్పు, తిన్న క్యాలరీస్ ఇవన్నీ బర్న్ కావాలంటే ఈ చేతులు కాళ్ళు పని చేయాలి కదా. ఏ పని లేని వాళ్ళు పొద్దునటి వాకింగ్లో చేసి కాపాడుకుంటారు. శ్రమజీవి అనేటువంటి వాడు ఆ బండలెత్తో రాళ్ళెత్తో ఆహారం సాలక ఇబ్బంది పడతా ఉంటాడు. దేశంలో 2 వైరుధ్యాలు, ఉన్నవానికేమో అరగదు, లేనివానికి సాలదు. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. దాన్ని మార్చడం కోసమే పార్టీ లక్ష్యం. దాన్ని మార్చడం కోసమే పేద బడుగు బలహీన వర్గాలన్నీ డెవలప్ కావాలంటే ఆ పార్టీలు చేయలేవు. ధనిక వర్గ పార్టీలు మమ్మల్ని కొంటాయి. 5,000కు 10,000కు కొని అధికారం సంపాదించుకుంటాయి మామూలుగా. కాబట్టి ఆ పార్టీలన్నీ బూర్జువా పార్టీలు, ధనికుల కోసం. శ్రామిక వర్గ పార్టీలే. శాస్త్రీయ ఆలోచన ధోరణి అనేటువంటిది పెద్ద పదమేమి కాదు, సైన్స్ ఆలోచన. చిన్న వాటిల్లోనే మనం గ్రహించడం. నిన్న మొన్నటి వరకు ఎండలు అమాంత అవడానికి కారణం ఏమనుకుంటున్నారు? చాలా మంది స్కూళ్ళలో పిల్లలను అడిగితే సూర్యుడు ఏమైనా దగ్గరగా వచ్చినాడేమో అని అంటారు. ఎప్పుడైనా సరే టెంపరేచర్ ఎప్పుడు పెరుగుతుంది? సూర్యకిరణాలు భూమి మీద సూటిగా ఎప్పుడు పడతాయో ఆ ప్రాంతంలో వేడి పెరుగుతుంది. రేపు నెల కూడా ఎండలు ఉంటాయి. అక్టోబర్ తర్వాత సూర్యుని యొక్క దిశ మారిపోతుంది. మనకు తగ్గిపోతుంది. ఆస్ట్రేలియా వైపు సూర్యకిరణాలు ఎక్కువ సూటిగా పడతాయి. మనకు బాగా చలికాలమైనటువంటి డిసెంబర్లో ఆస్ట్రేలియాలో ఎండలకాలం వస్తాయి. కాబట్టి మన భూమి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని వాలి తిరగడం ద్వారా మనం వడలు పోసుకునే రోడ్లో రూపురాలు తిరిగినట్టు ఇటు తిరుగుతా ఉంది. కాబట్టి సూర్యుడు తిరిగినట్టుగా ఉంది, కానీ మన భూమిలో వచ్చేటువంటి మార్పుల ద్వారానే. బద్వేల్ పట్టణంలో రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా ఫస్ట్ మార్క్సిస్ట్ తత్వశాస్త్రంలో కార్యకర్తలకు శాస్త్రీయ ఆలోచన ధోరణి మీద క్లాసు చెప్తున్నాం. మరి సమాజంలో అనేక మూఢనమ్మకాలు ప్రబలి ఉన్నాయి. చాలా వరకు దేశాభివృద్ధికి ఇవి పెద్ద ఆటంకాలుగా మారుతూ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళల్లో కూడా చాలా వరకు ఈ మూఢనమ్మకాలు ఆటంకంగా మారుతున్నాయి. మరి ఆ క్రమంలో పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు విప్లవ ఆశయంగా పనిచేసేటువంటి ఈ పార్టీలో అటువంటి మూఢనమ్మకాలు ఉండడం ద్వారా చాలా వరకు చేసే ఉద్యమాలలో అన్నిట్లో ఆటంకం ఎదురవుతుంది. కాబట్టి కార్యకర్తలను సుశిక్షిత సైన్యంగా మార్చుకోవడానికి ఈ క్లాసులు బాగా ఉపయోగపడతాయి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు క్లాసులు జరుగుతాయి. శాస్త్రీయ ఆలోచనలో ఫస్ట్గా మనకెందుకు శాస్త్రీయ ఆలోచన ఉండాలి, ఆ క్రమంలో భాగంగా
శాస్త్రీయం అంటే సైన్సే కదా. సైన్స్ లో అది చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ప్రయోగాల వరకు అన్ని చేస్తూ ఉంటాము. మరి ఆ క్రమంలో ఇప్పుడు చూపించినటువంటి టమోటా పండు శాస్త్రీయంగా ఉందా లేదా అనేటువంటిది, అట్లే నిమ్మకాయను చిన్న తరహాలోనే చూపిస్తూ గృహిణులకు ఆ విధంగా ఫలితాలు తెలియజేస్తున్నాం. ఇదే కాదు, చాలా వరకు ఇంట్లో ఉన్నటువంటి వంటగదిలో ఉండేటువంటి అనేక విషయాలు, ఎర్రగడ్డలు కోస్తే కన్నీళ్ళు ఎందుకు వస్తాయి, మరి మనం నిత్యము కళ్ళు ఎందుకు ఆర్పుతాం, మనం తీసుకున్న ఆహారం లోపల ఎలా పచనం అవుతుంది, మరి మానవ శరీరానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, షుగర్ తీసుకుంటే షుగర్ వ్యాధి వస్తుందా, ఇటువంటి అనేక శాస్త్రీయ అంశాలు మన కార్యకర్తలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ యొక్క శాస్త్రీయ ఆలోచన ద్వారా తర్వాత ఆ శాస్త్రీయ ఆలోచన ద్వారా మన కుటుంబం పరంగా సమాజ పరంగా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ భౌతికవాదం భావవాదం ద్వారా నిరంతరం సైన్స్ అప్రహతికంగా విశ్వాంతరాలకు వెళ్ళిపోతా ఉంది. మరి అటువంటి సైంటిఫిక్ ప్రయోగాలు అందరము అనుభవిస్తూ ఈ రోజు మన దగ్గర అత్యున్నత టెక్నాలజీ అయినటువంటి సెల్ ఫోన్ లాంటి సౌకర్యాలు ప్రపంచాన్నే ఒక కుగ్రామంగా మార్చివేశాయి. మరి అటువంటి స్థితిలో చాలా వరకు మత నమ్మకాలు కావచ్చు, భావవాదము క్షీణించిపోయి ఉండాలి. కానీ అవి ఇంకా ప్రజల్లో వేళ్ళూరుకుని ఉన్నాయంటే పాలక వర్గ భావజాలం, వర్గ పోరాటం, పాలకులు నిరంతరము ప్రజలు చైతన్యవంతమైతే మన యొక్క పరిస్థితులు తారుమారవుతాయి. కాబట్టి ప్రజలు చైతన్యవంతం కాకుండా ఈ యొక్క మూఢనమ్మకాల్లో అంటే పేదరికం అనేది పూర్వజన్మ సుకృతం, మీ యొక్క పాప పుణ్యాల వలన వచ్చేటువంటి పూర్వజన్మ సుకృతం, మీ తలరాతలు, మీ కర్మ ఫలితాలు, ఇవన్నీ చెప్పుకుంటూ వేల సంవత్సరాలుగా ప్రజలను ఆ విధంగానే వస్తున్నాయి. కాబట్టి అవి పాలకుల మీదకి పోకుండా